హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం హౌ టు యూజ్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్. సో ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని గ్రో ప్లాట్ఫామ్తో ఎలా యూజ్ చేయాలి అండ్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్తో మన ఇన్వెస్టింగ్ కావచ్చు, అలాగే ట్రేడింగ్ కావచ్చు ఎలా బెటర్ చేసుకోవాలి, ఎటువంటి టూల్స్ ఉంటాయి మనకి, ఎటువంటి ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి అనేది చూద్దాం ఈ వీడియోలో. రండి. జనరల్గా ట్రేడింగ్ వ్యూ అనేది చాలా ఫేమస్ ప్లాట్ఫామ్, మనందరికీ తెలిసిందే. సో దీంట్లో చాలా ఇండికేటర్స్ అన్నీ మోస్ట్లీ అవైలబుల్ ఉంటాయి. జనరల్గా చార్ట్ వరకు ప్రెజెన్స్ కూడా నార్మల్గా వేరే రెగ్యులర్గా ఉండేటటువంటి బ్రోకర్స్తో పోల్చుకుంటే కనుక మనకి ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అనేవి చాలా చాలా ప్రిసైజ్గా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ల్యాప్టాప్ మన స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళిపోయి ట్రేడింగ్ వ్యూని గ్రోతో ఎలా యూజ్ చేసుకోవాలి, దాని ఫీచర్స్ ఏంటనేది చూద్దాం రండి. సో ఇప్పుడు మనం గ్రో ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఓకే, మనకి హోమ్ పేజ్లో ఇలా మనకి నిఫ్టీ చార్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు టెక్నికల్స్ అని ఉంది కదా, సో ఈ టెక్నికల్ మీద క్లిక్ చేయగానే అది మనకి ఒక చార్ట్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. ఇది వచ్చేసి చార్ట్ ఐక్యూ అనమాట. సో మనం దీంట్లోంచి ట్రేడింగ్ వ్యూలోకి ఎలా స్విచ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది కదా లాస్ట్లో, ఇక్కడ వచ్చేసి చార్ట్ ఐక్యూ అండ్ ట్రేడింగ్ వ్యూ అనేది 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓకే, ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూ అనేది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల చార్ట్ కూడా కంప్లీట్గా మీరు ఇప్పుడు చూడొచ్చు, లేఅవుట్ అంతా మారిపోయింది. సో ట్రేడింగ్ వ్యూకి వెళ్ళింది అనమాట, చార్టింగ్ ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళింది. సో దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ట్రేడింగ్ సింబల్ ఉంటుంది, సింబల్ సెర్చ్ అనేసి. సో మీకు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కావాలనుకోండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అని సెర్చ్ చేస్తే మీకు బ్యాంక్ నిఫ్టీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ట్రేడింగ్ సింబల్ అండ్ తర్వాత టైం ఫ్రేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు 5 minutes కావాలా, 10 minutes కావాలా, 1 hour కావాలా, 4 hours, 1 day, అలా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసి మనకి క్యాండిల్ స్టిక్స్లోకి వచ్చేసరికి బార్ చార్ట్స్ అండ్ హాలో క్యాండిల్స్. సో అండ్ తర్వాత హెయికెనషి ఉంటుంది, లైన్ చార్ట్స్ ఉంటాయి అండ్ హెయికెనషి ఉంటుంది. దీంట్లో హెయికెనషి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో ఈజీగా ఒక ట్రెండ్ ఎలా ఉంది అనేది క్లియర్గా మనకైతే అర్థమవుతుంది అనమాట. ఓకే, దీంతోపాటు మనకి మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒక ఫీచర్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి మ్యాగ్నెట్ అని ఒక ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఈ ఫ్యూచర్లో క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఒక హై, ఇక్కడ మనం మౌస్ కర్సర్ పెట్టంగానే కంప్లీట్గా ఓహెచ్ఎల్సి తీసుకుంటుంది అనమాట. ఎయిదర్ లో దగ్గరన లేకపోతే హై దగ్గరలో పెడితే ఎగ్జాక్ట్గా మనకి హై దగ్గరన అది ప్లేస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ నుంచి అండ్ ట్రెండ్ లైన్ అండ్ ఇక్కడికి డ్రా చేసేటప్పుడు ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్గా అది హై వాల్యూ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్టెండ్ లెఫ్ట్ లైన్ ఆర్ ఎక్స్టెండ్ రైట్ లైన్ అనేసి. సో రైట్కి క్లిక్ చేసాము అంటే కనుక అటు రైట్ సైడ్కి వెళ్తుంది. ఓకే, ఒకవేళ లెఫ్ట్కి కావాలి అనుకుంటే కనుక సో ఈ లెఫ్ట్కి కంప్లీట్గా వెళ్తుంది అనమాట. సో అది మళ్ళీ మనం డ్రా చేసుకుని ఎగ్జాక్ట్గా మనం చేసుకోవాల్సిన పని ఉండదు. సో అది కంప్లీట్గా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా అయితే అయిపోతుంది అనమాట. సో ఒక 2 points కనెక్ట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ మళ్ళీ అది కిందకు పడడం జరిగింది. అండ్ లాస్ట్ టైం ఎప్పుడైతే తర్వాత టైంలో అది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వడం అండ్ పైకి వెళ్ళడం కూడా జరిగింది. సో ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని కూడా పర్ఫెక్ట్గా ఈ మ్యాగ్నెట్ టూల్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ మ్యాగ్నెట్ టూల్ యూజ్ చేసి మనం ట్రెండ్ లైన్ హారిజంటల్ లైన్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్ట్ హెచ్ అని ఒక ఏదైతే మనకి షార్ట్కట్ కీ ఉందో అది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో దీనివల్ల కూడా ఏంటంటే ఈ లోస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జాక్ట్గా హైస్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా తీసుకుంటుంది అనమాట. సో ఇలా రకంగా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కూడా మనం ఈజీగా అయితే డ్రా చేసుకోవడానికి ఇది ఒక ఫెసిలిటీగా మనకి యూజ్ అవుతుంది. ఎక్కువసేపు
మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా మనకు ఉండేలాగా ఈ ఫెసిలిటీ అనేది మ్యాగ్నెటిక్ ఫ్యూచర్ అనేది మనకి బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్కి వస్తే కనుక ఇక్కడ ఫిబ్నాచి రీట్రేస్మెంట్ మనలో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫిబ్నాచి యూజ్ మీకు ఎలా డ్రా చేయాలో ఐడియా ఉంటే కనుక స్వింగ్ హైలోంచి స్వింగ్ లో వరకు తీసుకుంటే కనుక ఎంతవరకు రీట్రేస్మెంట్ అయ్యింది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. మనం ఫిబ్నాచి గురించి మనం సపరేట్గా ఒక నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇలాంటివి యూజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఫిబ్నాచిలో డైరెక్ట్గా షార్ట్ కట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దెన్ బ్రష్ టూలు, మీరు ఏమైనా ఇక్కడ డ్రా చేయాలి ప్యాటర్న్ని ఇలా అనుకుంటే కనుక మనం బ్రష్ టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కానీ ఇలా మీకు ఏదైనా ప్యాటర్న్కు సంబంధించి డ్రాయింగ్ కావాలనుకుంటే కనుక ఇది యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ రాసుకోవాలనుకున్నా కూడా టెక్స్ట్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో సపోర్ట్ దగ్గర బై హియర్ అనేసి మనం టెక్స్ట్ రాసుకున్నాం అనుకోండి, ఇది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఈ టెక్స్ట్ని మనం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్లో వచ్చినప్పుడు మనం బై చేయడానికి ఇది కంప్లీట్గా సేవ్ చేసుకోవచ్చు కూడా. ఈ ఏదైతే ఈ చార్ట్ లేఅవుట్ ఉందో దాన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. సో దట్ నెక్స్ట్ టైం ఆ ఏరియాకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ మెసేజ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఈలియట్ వేవ్ ఉంటే కనుక మీకు ఐడియా ఉంటే కనుక దాన్ని కూడా ఈజీగా ఈ టూల్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఏబిసిడి ప్యాటర్న్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ రిస్క్ రివార్డ్ రేషియో, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అనేవి మనం తీసుకున్నప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఒకవేళ మనం ఇక్కడ నుంచి లాంగ్ పొజిషన్ మనం పెట్టుకుంటున్నాం అనుకోండి, ఓకే, ఇలా సింబల్ ఇక్కడ పెట్టంగానే ఇలా వస్తుంది. లెట్ మీ జూమ్ ఇట్. సో మన స్టాప్ లాస్ వచ్చేసి నెక్స్ట్ ఈ లెవెల్లోంచి తీసుకుందాము అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఉంటుందన్నమాట. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో మన ఐడియా ఏంటంటే ఈ సపోర్ట్ వచ్చినప్పుడు మనం బై చేయాలి. సో స్టాప్ లాస్ ఇంతవరకు పెట్టుకోవాలి అండ్ టార్గెట్ వచ్చి ఇంతవరకు పెట్టుకోవాలి. సో రిస్క్ రివార్డ్ రేషియో ఎంతవరకు ఉంది అనుకుంటే 2.2 అనేది మనకి రిస్క్ రివార్డ్ రేషియో. అలాగే పాయింట్స్, స్టాప్ లాస్ వచ్చి 1007 పాయింట్స్ ఉంటే కనుక టార్గెట్ వచ్చేసి 2372. సో 1079 కనుక 1000 రూపీస్ స్టాప్ లాస్ ఉంటే కనుక ఇక్కడ 2372, ఆల్మోస్ట్ 2.4 వరకు కూడా మన టార్గెట్ ఉంది. సో ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట రిస్క్ రివార్డ్ రేషియో. అలాగే షార్ట్ పొజిషన్ అయితే కనుక సేమ్ ఇలా వచ్చినట్టే వస్తుంది. అలాగే ప్రైస్ రేంజ్, అంటే ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్కి ఎంత రేంజ్లో వెళ్ళింది అని తెలుసుకోవడానికి ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. 1524. అలాగే మనకి నెక్స్ట్ ఇండికేటర్స్ అని ఉంటుంది. ఇండికేటర్స్లోకి వచ్చేసరికి ఒకవేళ మన సూపర్ ట్రెండ్ యూజ్ చేయాలనుకుంటే సూపర్ ట్రెండ్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ సూపర్ ట్రెండ్ అని వస్తుంది. అలాగే మన ప్రీవియస్ వీడియోస్లో మనం మూవింగ్ యావరేజ్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకవేళ లెంత్ ఉంటుంది 10 అని, దీన్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఫ్యాక్టర్ అని ఉంటుంది, దీన్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏ రకమైన మూవింగ్ యావరేజెస్ కానీ బోలింజర్ బ్యాండ్స్ కానీ ఏ ఇండికేటర్స్ అయినా సరే ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే కంపేర్. ఓకే, మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం కంపేర్లోకి వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇస్తే కనుక అది కంపారిజన్ చార్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో హెచ్డిఎఫ్సి చార్ట్తో పాటు ప్రైస్తో పాటు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇంత పైకి వెళ్ళినప్పుడు ఆర్ హెచ్డిఎఫ్సి ఇంత పైకి వెళ్ళినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది అని చెప్పుకోవడానికి మనకి ఈ కంపారిజన్ చార్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వద్దనుకున్నప్పుడు ఇంటూ మీద ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది, ఇక్కడ కట్ అవుతుంది అనమాట. సో ట్రేడింగ్ వ్యూ గురించి అయితే ఇంకా చాలా దీంట్లో ఫీచర్స్ అనేవి ఉంటాయి. మీరు స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మీకు చాలా వరకు వీటిలో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేవి మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి అనమాట. సో అవండి ట్రేడింగ్ వ్యూతో మనం ఎలా చార్ట్స్ యూజ్ చేసుకోవాలి గ్రో ప్లాట్ఫామ్లో అనేది మనం చూసాం కదా. సో కొంచెం స్లోగా అలవాటు చేసుకోండి చార్ట్స్ని స్టడీ చేయడం అనేది. డైలీ ఒక హాబీలాగా పెట్టుకోండి. సో దట్ మీకు చార్ట్స్ని రీడ్ చేయడం, ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఫిబొనాచి కానీ ఇలాంటివన్నీ స్లోగా అర్థమవుతూ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్స్ కావాలి అనేది మీరు ఇక్కడ కమెంట్ బాక్స్లో చెప్పండి. డెఫినెట్గా విల్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.